ఈ సీరియల్ టుడే ఎపిసోడ్ మధు మ్యాడీ ఇద్దరు పానీపూరి తినడానికి వెళ్తారు. అప్పుడు మధు పానీపూరి తింటుంటే మ్యాడీ సేమ్ నువ్వు చిన్నిలాగే తింటున్నావు అనేసి అంటాడు. అప్పుడు మధు పానీపూరిని తినడం ఒక హార్ట్ మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అసలు చిన్ని కూడా సేమ్ ఇలాగే అంటుంది, ఇలాగే తింటుంది అనేసి అంటాడు. అప్పుడు మధు నేను కొంపదీసేం చిన్నినేం కాదులే కానీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ సరేలే అనేసి ఇద్దరు పానీపూరి తింటారు. తిన్న తర్వాత సెల్ఫీ తీసుకొని ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అందరూ పడుకుంటారు. కానీ మధు మాత్రం పడుకోకుండా మ్యాడీ కోసం కుర్తా కుడుతూ ఉంటుంది. అప్పుడు చంటి లేసి అక్క ఏంటి అర్ధరాత్రి మిషన్ కుడుతుంది అనేసి వాళ్ళ అక్కని అడుగుతాడు. అడిగినప్పుడు అడిగి అక్క నువ్వు దేవత అక్క నా కోసం పండక్కి డ్రెస్ కుడుతున్నావా అక్క అనేసి అంటాడు. అప్పుడు మధు నీ కోసం కాదు మ్యాడీ కోసం, రేపు దివాళి కదా అందుకే తన కోసమే కుడుతున్నా అనేసి చెప్తుంది. అప్పుడు చంటి అక్క నువ్వు దయ్యానివి కాదక్క, నువ్వు దయ్యానివి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మధు కుర్తా మొత్తం కుట్టి మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసి అక్కడ చిన్నప్పటి చిన్ని ఇచ్చిన బొమ్మ తీసుకొని ఆ బొమ్మతో మాట్లాడుతూ నువ్వు చిన్నప్పటి పెళ్లి కూతురువి కానీ రియల్ పెళ్లి కూతురిని మాత్రం నేనే, మ్యాడీకి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అయిన తర్వాత నేనే చిన్నినని చెప్తాను, కాకపోతే అంతవరకు చెప్పను, మ్యాడీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర కావాలి, దగ్గర అయినాక మ్యాడీ వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పిస్తాను, అలాగే అప్పుడే మ్యాడీకి చెప్తాను అనేసి ఆ బొమ్మతో మాట్లాడుతుంది. మాట్లాడి మ్యాడీ దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి మ్యాడీ చూసి మధు నువ్వేంటి పడుకోలేదా మధు అనేసి అంటాడు. అప్పుడే చంటి వచ్చి అమెరికా అబ్బాయి నీ కోసం మా అక్క అర్ధరాత్రి మేల్కుతూ ఉండి కుర్తా కుట్టింది, రేపు దీపావళి కదా అందుకోసమే కుట్టింది అనేసి అని వెళ్ళిపోతాడు. అప్పుడు మ్యాడీ చాలా థ్యాంక్స్ మధు అనేసి అంటాడు. అప్పుడు మధు హ్యాపీ దీపావళి అనేసి ఆ డ్రెస్ ఇస్తుంది. మ్యాడీ థ్యాంక్ యూ అనేసి అంటాడు. తర్వాత మధు నీకు రేపు కుంకుడుగాయ రసం పెట్టి స్నానం చేపిస్తాను అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ నేను షాంపు పెట్టుకుంటానులే మధు అనేసి అంటాడు. అప్పుడు మధు లేదు మ్యాడీ కుంకుడు రసంతోటే చేయాలి పండగ రోజు అనేసి చెప్తుంది. సరేలే అనేసి అనుకుంటారు ఇద్దరు. తర్వాత లోహిత రెడీ అవుతుంటే వరుణ్ వచ్చి లోహిత నువ్వు చాలా బాగున్నావు అనేసి అంటాడు. అప్పుడు లోహిత అంటే ఇప్పుడే బాగున్నానా ఎప్పుడు బాగాలేనా అనేసి అంటుంది. అప్పుడు వరుణ్ నువ్వు ఎప్పుడైనా బాగుంటావు లోహి అనేసి అంటాడు. అప్పుడు లోహిత వరుణ్ నాకు చాలా బాధగా ఉంది, మనము దీపావళి మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో చేసుకుంటున్నాము, అసలు నా వల్లే కదా మీ అత్తయ్య మీ మామయ్యకి నువ్వు దూరం అయ్యావు, మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు అనేసి అంటుంది. నాకు చాలా బాధగా ఉంది వరుణ్ అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు వరుణ్ తొందరలోనే మనం ఇంటికి వెళ్దాం, మా బావే నా ధైర్యం, మా బావ నా ప్రేమని ఖచ్చితంగా గెలిపించి తనని మా ఇంట్లోకి తీసుకెళ్తాడు, మా బావ ఉన్నాక నాకు ఏ బాధ లేదు, ఖచ్చితంగా మన ప్రేమని అత్తయ్య మామయ్య ఒప్పుకునేలాగా బావ చేస్తాడు, నా ధైర్యమే మా బావ అనేసి అంటాడు. అన్న తర్వాత మధు చంటి ఇద్దరు మ్యాడీ కోసం స్నానం చేయించడానికి మ్యాడీ ఏమో నేను చెయ్యను అనేసి అంటాడు. అప్పుడు మధు చంటి తనని పట్టుకొని కుంకుడుకాయ రసంతో స్నానం చేపిస్తారు. అప్పుడు లోహిత చూసి చాలా కుళ్ళుకుంటుంది, అసలు వీళ్ళిద్దరు ఏంటి ఇలా చేస్తున్నారు, మధు ఏంటి అసలు ఇలా చేస్తుంది అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాడీ మధుని ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం అనేసి అంటాడు. అప్పుడు మధు సరేలే మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మధు సరేలే అంటుంది. తర్వాత మ్యాడీ నీలాంటి ఫ్రెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం, ఒక అమ్మలాగా ప్రేమిస్తున్నావు, నాన్నలా ప్రేమిస్తారు కొంతమంది, అమ్మలా చెల్లిలా ప్రేమిస్తారు కొంతమంది, అన్నదమ్ములలా ప్రేమిస్తారు కొంతమంది, కానీ నువ్వు నా ఫ్రెండ్ కావడం నా అదృష్టం, అమ్మలా నాన్నలా అలాగే జీవితాంతం గైడెన్స్ ఇచ్చే ఒక ఫ్రెండ్లాను నా తోడు దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది మధు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మధు నేను ప్రేమించిన వాడు అలాగే నా చిన్నప్పటి ఫ్రెండును నువ్వే కావడం నా అదృష్టం మహి అనేసి మధు చాలా హ్యాపీగా ఉంటుంది.